నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రీవెరిఫికేషన్ సర్వే పక్కాగా నిర్వహించాలి, జిల్లా కలెక్టర్ వెంకటమురళి. వర్షాల వలన చేతికి వచ్చిన పంట పాడైపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన రైతులు. ఇళ్ల స్థలాలు ఇచ్చారు, సౌకర్యాలు మరిచారు, జగనన్న కాలనీ వాసుల ఆవేదన. గత 5 ఏళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గత 5 ఏళ్లలో జీవోలను రహస్యంగా ఉంచారన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టడానికి ఇంకా సమయం పట్టే విధంగా ఉందని పేర్కొన్నారు. పోయిన 5 సంవత్సరాలు నేను మర్చిపోదాం అనుకుంటున్నాను కానీ అందరికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది. వ్యవస్థలన్నీ పూర్తి కూడా ఇప్పటికి నేను 4వసారి ముఖ్యమంత్రి అయినా ఇప్పటికి కూడా నాకు ఇంకా పూర్తిగా విధ్వంసానికి గురైనటువంటి వ్యవస్థల్ని రివైవ్ చేయడం ఇంకా టైం తీసుకునే పరిస్థితి వస్తా ఉంది. ఇంకొక పక్క ప్రజల హక్కుగా తెలుసుకునే ప్రభుత్వ నిర్ణయాలను కూడా రహస్యంగా దాచిపెట్టడం, జీవోలు ప్రజల కోసం ఆన్లైన్ లో పెట్టే విధానానికి మంగళం పలకడం, అవన్నీ కూడా ఈ రోజు మళ్ళీ ఆన్లైన్ లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్కన 5 సంవత్సరాల జీవోలు కాకుండా ఇప్పుడు ఇచ్చే జీవోలన్నీ కూడా ఆన్లైన్ లో పెట్టి ఒక పారదర్శకతకి పెద్దపీట వేసే విధంగా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన నేను చాలా సార్లు 45 సంవత్సరాలుగా చూశాను, ఏ వ్యక్తి కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా ప్రజాస్వామ్య విలువల్ని హరించే విధంగా పనిచేస్తే ఎక్కువ సమయం లేకుంటే ఎక్కువ కాలం అని కూడా సాధించలేరు. అవి నేను చూశాను. అదే సమయంలో ప్రజల్ని హింసించే శక్తులను గాని వ్యక్తులను గాని మనం ఉదాసీనతగా ముందుకు పోయినా దానివల్ల కూడా సమాజానికి చెడు జరుగుతుంది. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే నేను మేమందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజాస్వామ్యాన్ని విశ్వసిద్దాం, రాజ్యాంగాన్ని గౌరవిద్దాం, పూజిద్దాం. ఏ విధైతే ఎవ్వరు కూడా అహంకారంగా మనము లేకుండా అంబేద్కర్ గారు ఆ రోజు ఏదైతే చెప్పారో అలాంటి స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈ రోజు ఏదైతే రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కుల్ని ఎక్కడికక్కడ మరొక్కసారి ప్రతి ఒక్కరు కూడా నెమరు వేసుకోవడమే కాకుండా మీకు తెలిసినంత వరకు దీన్ని పాటిస్తూ 10 మందిని పాటించే విధంగా చైతన్యవంతులు చేయడం కూడా చాలా అవసరం. ఒక్కోసారి తెలుసో తెలియకుండా బాధ్యత కూడా మిస్ అవుతా ఉంటాం. కానీ రిమైండర్ అనేది కూడా, అందుకనే మీరు చూస్తే నేను రిలీజియన్ కూడా ఎందుకు తీసుకొచ్చానంటే, రిలీజియన్ అనేది ఒక నమ్మకం, రాజ్యాంగం అనేది యథార్థం. రాజ్యాంగంలో చేసే పనులు హక్కు వస్తుంది. నమ్మకంతో నేను హిందూయిజం ఆచరిస్తాను, ఆ వారసత్వాన్ని గౌరవిస్తాను, లెగసీ పాటిస్తాను, ఆ లెగసీ కింది వాళ్ళకు కూడా అందజేస్తాం. కానీ ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా రాజ్యాంగాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేయగలిగితే తద్వారా మనకు మెరుగైన ఫలితాలు వస్తాయి. రెండోది కూడా సిఎస్ గారు చెప్పినప్పుడు ఇప్పటికే చాలా మార్పులు తీసుకొచ్చాం. ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ లో మార్పులు ఎప్పటికప్పుడు తీసుకొచ్చాం, గానీ ఆ మార్పులన్నీ మెరుగైన ఫలితాల కోసం తీసుకొచ్చిన మార్పులు కాబట్టి ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు. ఆ ఫలితాలు గాని దుర్వినియోగం చేసే ఫలితాలు తీసుకొచ్చే సాహసం చేసుంటే మళ్లీ ఓటు హక్కు ద్వారా వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రణ చేసేవాళ్ళు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి. పోలవరంపై అవినీతి పత్రికను అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. టీడీపీ హయాంలోనే 55,548 కోట్లతో డిపిఆర్ను కేంద్రం ఆమోదించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014-2019 తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఫేజ్ 1, ఫేజ్ 2 అని గాని, ఎత్తు తగ్గింపు అని గాని ఉంటే సాక్ష్యం చూపాలని సవాల్ విసిరితే మండలిలో వైసీపీ సభ్యులు తోకముడిచారన్నారు. వైసీపీ హయాంలో 2021లో ఫేజ్ 1, ఫేజ్ 2కు బీజం పడినట్లు కేంద్రం ఆధారాలతో సహా రాజ్యసభలో చెప్పిందన్నారు. ఎత్తు తగ్గింపు, డయాఫ్రమ్ వాల్ విధ్వంసం జగన్ పాపమే అని పేర్కొన్నారు. ప్రతిరోజు కూడా పోలవరం ఒక బ్యారేజీ, పోలవరానికి మరొక ద్రోహం, పోలవరానికి ఊరి అని ఇట్లా ఏదైతే ఈ యొక్క అవినీతి పత్రిక, అసత్యాల పత్రిక ఏదైతే ప్రచురిస్తూ ఉందో, నేను ఏదైతే మొన్న జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా చాలా క్లియర్ గా నేను మెన్షన్ చేశా. ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు 2014-2019 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎక్కడైనా పోలవరానికి సంబంధించి ఫేజ్ 1 అని కానీ, ఫేజ్ 2 అని కానీ, పోలవరానికి సంబంధించి 41.15 మీటర్స్ పోలవరం
పోలవరానికి సంబంధించి 45.72 మీటర్స్ అని ఎక్కడైనా డిజైన్స్ లో గాని, లేఖల్లో గాని, ఎస్టిమేట్స్ గాని, రికార్డ్స్ లో గాని, మినిట్స్ లో గాని ఎక్కడైనా 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే గాని ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు, తోక ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా క్లియర్ గా ఈవేళ నేను చెప్పడం కాదు, ఈవేళ రికార్డ్స్ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి PPA, CWC రికార్డ్స్ ఉన్నాయి. చాలా క్లియర్ గా రికార్డ్స్ ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్ గా ఏదైతే 55,548 కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ TAC ఆ రోజు 55,548 కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్ గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని బేస్ చేసుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా 2020 ఆ రోజు కూడా 47,617 కోట్లకి రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా ఆమోదించింది. అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమోదించినటువంటి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్ని RCC కూడా మళ్ళీ 47,617 కోట్లకి అంటే ఏదైతే కుడి కాలువ ఎడమ కాలువ యొక్క నీటి సామర్థ్యాన్ని తగ్గించి తద్వారా 47,617 కోట్లకు ఆ రోజు ఆమోదించినటువంటి పరిస్థితి. అంటే చాలా క్లియర్ గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడా కూడా ఫేజ్ 1, ఫేజ్ 2, 41, 45 అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్ గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, చాలా క్లియర్ గా ఏదైతే సమాచార హక్కు చట్టం, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్ గా స్పష్టమైనటువంటి సమాధానం లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం చాలా క్లియర్ గా. రీవెరిఫికేషన్ సర్వే పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న పలు రెవెన్యూ అంశాలపై వీక్షణ సమావేశం ద్వారా అధికారులతో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మరియు సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటి వీడియోలు వాయిస్కి ఒక ఫైల్ మెయింటైన్ చేయాలని అధికారులకు ఈ సందర్భంగా ఆదేశించారు. ఎవరైనా కోర్టుకు వెళ్ళినప్పుడు అది ఉపయోగపడుతుందని అన్నారు. జాగ్రత్తగా ఉంటే నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. రికార్డులన్నీ చదివే విధంగా ఉండాలన్నారు. అన్ని కాపీలను ఫైల్ చేసుకుని ఉంచుకోవాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తం 1 వారంలో పూర్తి చేయాలన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తినా జేసీని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ శాఖ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. మనకి రీవెరిఫికేషన్ ఆఫ్ ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ విషయంలో CCLA గారు ఫ్రీక్వెంట్గా రివ్యూ పెడుతున్నారు ఎవ్రీ కపుల్ ఆఫ్ డేస్కి. సో నేను తహసీల్దార్లందరినీ RDOస్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టేక్ ఇట్ వెరీ వెరీ సీరియస్. ఈ ఫ్రీ హోల్డ్ రీవెరిఫికేషన్ విషయంలో ప్రతి ఇండివిజువల్ కేస్కి ఒక ఫైల్ మెయింటైన్ కావాలి. అండ్ పర్పస్ ఏంటి అంటే రేపొద్దున ఒక ల్యాండ్ ఓనర్ ఎవరైనా హైకోర్టుకి వెళ్తాడు లేదా ఎనీ అదర్ కోర్టుకి వెళ్తాడు, వెరిఫై చేసి ఎగెనెస్ట్ అంటే నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా అని మీరు ఎలా ట్రీట్ చేశారు దీన్ని అని చెప్పి నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా లేదా ఇది ఇండివిజువల్కి ఫేవర్లో ఆర్డర్స్ ఇస్తుంది. సో మనం ఇంత ఎక్సర్సైజ్ చేసి మనం ఆ నెగ్లెక్ట్ చేసినట్టయితే ఫెయిల్యూర్ అయిపోతుంది అంతా కూడా. సో లిటిగేషన్లోకి వెళ్ళిపోతాం. అంటే ఈవెన్ ఆ ల్యాండ్కి ఫ్రీ హోల్డ్ కావాల్సిన అర్హత ఏమాత్రం లేకపోయినా మనము అజాగ్రత్తగా ఉండడం వల్ల అక్కడ నష్టం జరుగుతుంది. CCLA గారు VC ద్వారా రివ్యూ చేశారు. ఆ మాడ్యూల్ ఈజ్ ఆల్రెడీ యాక్టివేటెడ్, ఇట్ ఈస్ ఫంక్షనింగ్. అందులో మీరు ప్రతి కేసుని ముందుగానే మీకు పాపప్ అవుతాయి. ఇండివిజువల్ కేసు అందులో ప్రీ పాపులేటెడ్గా ఉండి మీకు వస్తుంది. అందులో ఆ కేసు డీవేట్ అయిందా లేక యాజ్ పర్ లా ఉందా అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలి. అందులో ఆ డీవియేషన్ ఉన్న దాంట్లో 20 years కాలేదు, లేకపోతే ఇంకేదో కింద దున్నుకోలేదు, అది సాగులో లేదని చెప్పి మనం నోటీసెస్ ఇచ్చాము లేదా రిజంప్షన్ ఆర్డర్ ఇచ్చున్నాము, లేకపోతే సమ్ అదర్ కోర్ట్ లిటిగేషన్ ఉంది లేదా సంథింగ్ ఉంది.
సో అలాంటివి ఏమున్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ మీరు స్కాన్ చేసి అవన్నీ రీడబుల్గా ఉండాలి, మనం చదివే విధంగా ఉండేటట్టుగా అటాచ్ చేసుకొని ఆ విధంగా వాటిని ఇండివిజువల్ కేస్ ఫైల్ లాగా ప్రతి ఒక్కటి అక్కడ మీరు రెడీ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు చేసుకోవాలి. అట్లనే తహసీల్దార్ లాగిన్ నుంచి దీని తర్వాత మళ్ళీ ఆర్డీఓ లాగిన్కి వస్తుంది, ఆర్డీఓ లాగిన్ నుంచి జేసీ లాగిన్ కూడా వస్తుంది. అక్కడ జేసీ లాగిన్లో ఆర్డర్స్ ఇస్తారు ఈచ్ కేస్కి. ఆ విధంగా దీని యొక్క వర్క్ ఫ్లో అనేది పెట్టారు. అయితే ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంది. అట్లనే మీకు ఎడిట్ ఫెసిలిటీ అట్ ది జేసీ లెవెల్లో దీనికి ఉంది. ఈ ఎక్సర్సైజ్ని మీరు జస్ట్ 1 వీక్లో ఇదంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ అంతా మనం పారామీటర్ ఏంటంటే నంబర్ ఆఫ్ విలేజెస్ కంప్లీటెడ్. సో అదే కంప్లీట్ చేయడానికి యూ ఫార్మ్ టీమ్స్. చిన్న చిన్న విలేజెస్ కి వెంటనే చేయండి, ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత పెద్ద విలేజ్ ఎక్కడ ఉన్నాయి అక్కడ ఆ విలేజెస్ మీరు సేమ్ టీమ్ షిఫ్ట్ చేయండి. కూడా చూడండి, బై నెక్స్ట్ వీక్ ప్రతి మండల్లో అట్లీస్ట్ 2 villages షుడ్ బి డన్. దిస్ ఇస్ అవర్ టార్గెట్. సో 50 villages should be shown as completed. Data entry అయిన తర్వాత DT వెరిఫికేషన్ కూడా అయిపోవాలి. గత ప్రభుత్వంలో కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు వెడల్పు చేసింది. కానీ బాపట్ల పట్టణంలోని జీబీసీ రోడ్డులోని కన్యకా పరమేశ్వరి గుడి సమీపంలో మంచినీరు వృధాగా పోతోంది. పట్టణ ప్రధాన రోడ్డు కింద మంచినీటి పైప్ లైన్లు ఏర్పాటు చేయడంతో పైప్ లైన్లు లీక్ ఏర్పడుతున్నాయి. నాణ్యత లేని వాటర్ పైప్ లైన్ వేశారని పలువురు ఆరోపణలు కూడా చేస్తున్నారు. పైప్ లైన్లు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతినిత్యం ఏదో ఒక చోట మెయిన్ రోడ్లోనే లీక్ అవుతూ ఉండడం విశేషం. ఎవరైతే కాంట్రాక్టు పనులు చేశారో వారిపై, అదేవిధంగా సంబంధిత అధికారులపై కూడా విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇళ్ల స్థలాలు ఇచ్చారు, సౌకర్యాలు మరిచారని జగనన్న కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కర్లపాలెం గడపవరం రోడ్డులోని జగనన్న కాలనీలో కర్లపాలెం, పాతనందాయపాలెం, కొత్త నందాయపాలెం గ్రామాలకు చెందిన సుమారు 600 మందికి గత ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఇళ్ల నిర్మాణం జరగకపోవడంతో సుమారు 50 కుటుంబాల వారు గుడిసెలు నిర్మించుకొని ఉంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మౌలిక సౌకర్యాలు అయిన నీరు, రోడ్లు, విద్యుత్ ఏర్పాటు చేయలేదన్నారు. ముళ్ల పొదలు పెరగడంతో పాటు విష సర్పాలు ఇళ్ల మధ్య తిరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కట్టా కుమారి, దేవరకొండ తిరుపతయ్య, వెంకటేశ్వరమ్మ, నాగేశ్వరరావు, నాగలక్ష్మి, పాలపర్తి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వచ్చి చూసెళ్ళే వాళ్ళే కానీ దీన్ని పట్టించుకునే నాడు లేడు. ఏ పార్టీలో కూడా లేదు ఇక్కడికి వచ్చి పట్టించుకోవటం. జగన్ పార్టీలో లేదు, ఇప్పుడు వచ్చిన పార్టీలో కూడా లేదు. తిన్నారా తినలేదా, ఈ స్థలాలు ఇచ్చామే మరి ఎట్లంటారా, ఏందా, ఈ పావుల్లో ఉండాలి, చెట్లలో ఉండాలి, ఏమీ లేదు. పంపులు లేవు, పైపులు లేవు, భీము లేవు, ఏమీ లేవు. కరెంటు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, కష్టం వచ్చినప్పుడు తీసేస్తారు. ఏంటంటే మాకు ఏమీ లేక ఇదే గచ్చిత్రం అన్నట్టు ఉన్నాం. ఉన్న వాళ్ళకి ఇచ్చారు, ఉన్న వాళ్ళు ఎవరు జాగ్రత్తలే. ఇక్కడ లేని వాళ్ళమే వచ్చి స్థలాలు ఉన్న వాళ్ళు వచ్చాము, లేని వాళ్ళు వచ్చాము, అంతా ఏడాది ఉంటున్నాం. మంచి చెడు ఏమీ లేదు. ఎప్పుడు వాళ్ళు అవసరమైనప్పుడు వస్తారు, చూస్తారు, మీరు కట్టిస్తామంటారు, అయ్యిస్తామంటారు, వెళ్ళిపోతారు, మళ్ళీ సందుకు రారు. మా పరిస్థితులు ఎట్లుంటాయి ఏడ అంటున్నారు. రేస్ మట్టుకు వచ్చేటికి 3.5 లక్ష 2.5 లక్ష అయింది అంటున్నారు. వేసిన ఇద్దరు. మా కాడ అదే డబ్బులు ఉంటే పట్టా భూమి కొనుక్కొని ఉంటావా, కానీ నువ్వు ఇచ్చిన సెంటున్నరలోకి వచ్చి ఇరుకు స్థానంలో ఉండలేంగా. ఏడని పెట్టుకున్న పట్టా భూమికి రూపాయి వస్తాయి, బ్యాంకులో పెట్టుకుంటే. ఈ పెట్టుకుంటే వస్తాయి రూపాయి. అదేదో సామెతుంటే అక్కడే కొనుక్కొని అక్కడే కట్టుకునే వాళ్ళం. ఏదో ఒక ఇల్లు సామెత లేక నువ్వు ఇచ్చిన దాంట్లో వచ్చి ఉంటుంది. పావులు అని ఉండయి, పురుగు బుట్టలు ఉంటాయి, చెట్లు బొట్లు. మరి ఫ్లాట్లు ఉండే వాళ్ళకి అందరికి పంచారు. ఫ్లాట్లు ఉండే వాళ్ళు వచ్చి ఈ ఫ్లాట్లు శుభ్రం చేశారా? సరే ఫ్లాట్లు లేని వాళ్ళు చిల్లేశారా? ఎవరు వేయలేదు. ఉండోడికి ఇచ్చాడు, లేనోడికి ఇచ్చాడు. లేనోడు వచ్చావు ఇది గట్ట అడుగు అన్నాడు. రోడ్లు చూడండి ఎట్లా ఉండయా, కనీసం తాగడానికి మంచులు ఉండయా, లేకపోతే నాకు వాడుకోవడానికి నీళ్ళు ఉండయా? వెళ్తే ట్యాంకీ కాడికి వెళ్ళాలి మేము. ట్యాంకీ మరి ఇక్కడ పరిస్థితి ఏంది? అదేనా ఎవరు పట్టించుకునే వాళ్ళు. నిన్న ఎరికల ఆయన వచ్చాడు, మా ఎరికల ఆయన ఇక్కడ ఆఫీసుగా వచ్చాడు. అట్లా దీని మీద అధికారం ఇచ్చారంట. ఆయన ఏందమ్మా పరిస్థితి అన్నాడు. అయ్యి అట్లా పురుగు పుట్టలు ఉంటున్నాయి అయ్యా అని అడిగాము. అడిగితే ఆయన ఏమన్నాడు, మీరు ఒక 50-60 బేస్మెంట్లు వేయిందే, మీకు ఇక్కడ నీళ్లు రావు, కరెంట్ రాదు, మీకు ఏమి చేయలేము, అది లక్షల్లో కూడిన పని, మీకు ఏది రాదు, మీరు 20 ఏళ్ళు పొనుకొని ఉండాలి, ఇంతే పొనుకొని ఉండాలని అన్నాడు. చేస్తామమ్మా ఏది అనలేదు ఆయన. మరి ఆ డబ్బులు ఏడ నుంచి వస్తాయి? మేము ఎప్పటికప్పుడు తెచ్చుకునే వాళ్ళం. బంగ్లాలు కట్టడానికి కట్టలేంగా మేము. మీరు ఇచ్చే నీళ్ళు సదుపాయానికి మరి కరెంట్ బిల్లు అది తీగలు ఆ రకం పడి ఉండి వానలు పడితే మరి ఏ పిల్లలు ఏది పట్టుకుంటే ఏదైతే కూడా అర్థం కాకుండా ఉంది. ఇళ్లలోకి వస్తున్నాయి పాములు. మరి ఇదంతా శుభ్రం చేయించారు. ఏమన్నా చూస్తే అడవికి ఊరికి దూరంగా ఉండటం
ఉంది, వచ్చి అడవిలోకి వచ్చినట్టు ఉంది. రేత్రి మరి పిల్లలు అర్ధరేత్రి వస్తున్నారు, కరెంట్ వేయట్లేదు, రోడ్డు కరెంట్లు ఉండలేదు, 3 బల్బులు ఉన్నాయి. 3 బల్బులు ఇదంతా వెళ్తురు వచ్చిద్దా? బాపట్ల పట్టణంలోని ఎస్ఎన్పి అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 5వ తేదీన మహాపడి పూజ హోమగుండం కార్యక్రమాలు జరగనున్నాయని గురుస్వామి పసుపులెట్టి శివ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. దీక్షాపరులకి భక్తులకు మనవి స్వామి, మేము ఈ అగ్రహారం ఎస్ఎన్పి అగ్రహారం గంగాపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి పీఠం స్థాపించి ఇది 18వ సంవత్సరం. స్వామి చాలా దివ్యంగా ఆలయ అర్చకులు ప్రసాద్ స్వామి, చిట్టుబాబు గారు, ఆలయ ధర్మకర్త హరినారాయణ గారి ప్రోత్సాహంతో చాలా ఉత్సాహంగా ఈ 18 సంవత్సరాలు జరుపుకున్నాము. ఇది 18వ సంవత్సరం. ప్రతి సంవత్సరం పడి పూజ, 108 కలశాలతో అభిషేకము, స్వాములకు ప్రతిరోజు భిక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే ఈ 18వ సంవత్సరం కూడా అందరి సహకారంతో, భక్తులు దాతల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం హోమగుండ కార్యక్రమం కూడా ఉంటుంది స్వామి. భక్తులు దీక్షాపరులందరూ నిప్పుల్లో నడిచే కార్యక్రమం కాబట్టి ప్రతి భక్తుడు అయ్యప్ప స్వామి మాల ధరించిన వారు, శివస్వామి మాల ధరించిన వారు, భవానీ స్వామి మాల ధరించిన వారు అందరూ వచ్చి ఈ హోమగుండ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే భక్తులకు, స్వాములకు, దీక్షాపరులందరికీ భిక్షా కార్యక్రమం ఉంటుంది స్వామి. భజన అంతరము తదుపరి తెల్లారి 6వ తారీఖు గొలపల శ్రీనివాసరావు, రామషా ప్రభు గారు అందరికీ దీక్షాపరులకి, భక్తులకి అందరికీ సద్ది కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి 2 కార్యక్రమాలకు స్వాములు ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. చేతికి వచ్చిన వరి పొలాలకు ఈ వర్షం నష్టం చేకూర్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్లపాలెం మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో సుమారు 12,000 ఎకరాలలో రైతులు వరి సాగు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు సుమారు 700 ఎకరాలు వర్షానికి నీట మునిగాయి. ప్రస్తుతం గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు, గాలులకు చేతికి వచ్చిన వరి పొలాలు నీళ్లు నిలిచి ఒరుగుతున్నాయి. ఇంకా కురిస్తే ఒరిగిన వరి పైరులు నీట మునిగి నాని మొలకెత్తే అవకాశం ఉందని, తద్వారా దిగుబడులు తగ్గుతాయని రైతులు చెబుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. నేను 4 ఎకరాల పొలం వేసాను. ఈ ముదురు చేలన్నీ కూడా మొత్తం వానకు పడిపోయినాయండి. పడిపోయి సాపాయ ఖర్చుకుపోయినాయి. ఎకరానికి 30,000 దాకా పెట్టామండి. మరి కొంతమంది బాగా నష్టం జరిగేటట్టుందండి కొన్ని చేలకి. మరి దాన్ని మరి ఏమన్నా మరి మీరు చూడండి. ఇట్లా బాగా పంటకు వచ్చాక ఈ తుఫానికి, వాన గారికి పడిపోయింది చేలు. మావి కూడా పడినాయి కలిసి 6 ఎకరాల్లో కనీసం 4 ఎకరాల దాకా పడిపోయిందండి. నేను 3 ఎకరాలు వేసానండి. చాలా ఖర్చు అయినాయండి. 30,000 దాకా అయినాయండి ఎకరానికి. ఈ చాలా ఖర్చులు అయినాయి. పడిపోయినాయి కొన్ని చేలు అట్ట వాలి ఉన్నాయి. అవి కూడా ఉండండి పడిపోతాయండి. ఎందుకుంది చాలా నష్టపోయామండి. ఇప్పటివరకు మాకేం వేయలేదండి. పిట్టలవానిపాలెం మండలంలోని అన్ని గ్రామాలలో స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పంచాయతీ విస్తరణాధికారి ఎలీషా బాబు తెలిపారు. ఇంటి పనుల ప్యూరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుందని ప్రజలు సహకరించాలని కోరారు. పంచాయతీల్లో 14 పంచాయతీల్లో స్వర్ణ గ్రామ పంచాయతీ హౌస్ ట్యాప్స్ ప్యూరిఫికేషన్ జరుగుతుందండి. ఇది మొత్తం ఆన్లైన్ పర్పస్ మీద జరుగుతుంది. దీన్ని ఇమీడియట్గా పంచాయత్ సెక్రటరీస్ పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే మన పీవీపాలెం మండలంలో దగ్గరగా 50% దాకా చేసి ఉన్నారు. మిగిలిన 50% కూడా 3 days లోపు చేసేస్తారు. ఇది అందరూ గమనించి మీ హౌస్ ట్యాక్స్ ఆన్లైన్ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాల్సిందిగా మండల ప్రజలందరినీ కోరటమైంది. ఇట్లు పంచాయతీల విస్తరణాధికారి పిట్లవానిపాలెం. విభిన్న ప్రతిభావంతులు భవిదా సెంటర్కు వచ్చి చదువుకోవాలని ఎంఈఓ మనోరంజని అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు.
కర్లపాలెం ఇందిరానగర్లోని భవితా సెంటర్లలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా భవితా సెంటర్ ఉపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ, ఫిజియోథెరపిస్ట్ శ్రీధర్, జాన్, లక్ష్మీ చందన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిల్లలకి వివిధ ఆటల పోటీలు పెట్టి అందులో గెలిచిన వారికి ప్రతి ఒక్కరికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అదేవిధంగా భవితా సెంటర్ని వినియోగించుకోవాలని, అందరూ చదువుకోవాలి అని, ప్రతి ఒక్కరూ పాఠశాలకు రావాలని, ఎవరు కూడా ఇంటి దగ్గర ఉండొద్దు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పాఠశాలకి వచ్చే పిల్లలకి వివిధ ప్రోత్సాహకంగా ఎస్కాట్ అలవెన్స్ అని, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, గర్ల్స్ స్టే ఫండ్, రీడర్ అలవెన్స్ ఇస్తున్నాము అని కూడా పేరెంట్స్ అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మంచంలో ఉన్న పిల్లలు, స్కూల్కి రాలేని పిల్లలు ఉంటారు, వాళ్ళకి చందన ఒక 5గురిని, నేను ఒక 5గురిని హోమ్ బేస్ ఎడ్యుకేషన్ తీసుకుంటామండి. ప్రతి శనివారం వాళ్ళకి ఇంటికే వెళ్ళి ఇంటి వద్దనే విద్య అందిస్తాము. వాళ్ళకు కూడా హోమ్ బేస్ అలవెన్స్ పడుతుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషను, పైగా వాళ్ళకి మీల్స్ అరేంజ్ చేస్తామండి. ఆ పిల్లలు ఏ విధంగా ఎదగాలి అనే విధంగా కొంతమందిని ఎగ్జాంపుల్స్ చూపించాము. బ్లైండ్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వటం కానివ్వండి, టీచర్స్ అవ్వటం కానీ వివిధ కేటగిరీస్లో సెటిల్ అవ్వటము, ఆ విధంగా వీళ్ళు కూడా వినియోగించుకొని మంచి భవిష్యత్తు పొందాలి అని చెప్పి కోరుకుంటున్నాను. గత 24 సంవత్సరాల నుంచి మాల ధరించిన స్వాముల మండల కాలం పాటు చద్ది కార్యక్రమం నిర్వహిస్తున్నామని అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యులు గాజుల శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం అయ్యప్ప స్వామి దేవస్థానంలో దాతల సహకారంతో మాల ధరించిన స్వాములకు అందిస్తున్న చద్ది కార్యక్రమం 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామికి అష్టోత్తర శతనామ పూజలు, పడి పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా గాజుల శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షులు పెన్మత్స శ్రీనివాసరాజు, ఆట్ల వేణుమోహన్ రెడ్డి, పరిమి దత్తాత్రేయ శర్మ, తూనుగుంట్ల వెంకట సుబ్బారావు, మెడతాటి శేషగిరిరావు, నాయుడు వెంకటరమణ, పసుపులేటి కొండలు, స్వామి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. దేవాలయం కట్టి ఈ రోజుకి 24 సంవత్సరాలు అవుతుంది స్వామి. ఇది 19వ సంవత్సరం అన్నదానం మొదలైంది స్వామి. ఈ అన్నదానము ప్రతిరోజు అయ్యప్పలు, భవానీలు, శివస్వాములు, ఏ స్వాములు వచ్చినా లేదనుకున్నా ఎంతమంది అయినా సంచారం జరుగుతుంది స్వామి. అయ్యప్పలు సహాయ సహకారము, సివిల్ సహాయ సహకారముతో అంతా వసూలు చేసి ఈ అన్నదానం అనేది జరుగుతుంది స్వామి. ఈ అందరినీ వాళ్ళని దీవించాలని కోరుతున్నాం. కష్టపడి చదువుకుని విద్యార్థులు ప్రయోజకులు కావాలని ఎస్ఐ రవీంద్ర అన్నారు. చట్టాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్లపాలెం మండలం పాత నందాయిపాలెం గ్రామంలోని భార్గవి హై స్కూల్లో జిల్లా ఎస్పీ ఆదేశాలతో విద్యార్థులకు సైబర్ క్రైమ్, బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ చట్టాల గురించి తెలుసుకోవాల్సి ఉందన్నారు. పాఠశాలలో ఈవ్టీజింగ్కు పాల్పడి కేసు నమోదు అయితే సదరు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా అనర్హులవుతారన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుల్ ఆనంద్ కుమారి తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్పాలి, ఈరోజు పోలీసులు వచ్చారు, బాల్య వివాహాల మీద మాకు అవగాహన కల్పించారని, అవి తల్లిదండ్రులు కూడా మీరు చెప్తే ఓకే చట్టాలు ఇట్లా ఉన్నాయని వాళ్ళు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈవ్టీజింగ్, ఎవరైనా సరే స్కూల్ వదిలిన తర్వాత లేదంటే ట్యూషన్స్ దగ్గర ఎవరైనా సరే అమ్మాయిల్ని ఇబ్బందులు గురి చేసిన, లేదంటే వెళ్తూ నీ రిబ్బన్లు బాగున్నాయి, లేదంటే నీ జడ బాగుందని, లేదంటే ఏదైనా పాట పాడటం, ఏదంటే ఏదైనా చేతులు చూపించడం, లేదంటే ఇంకేదన్నా సరే పాటల రూపంలో కానీ, మాటల రూపంలో కానీ, అదేవిధంగా సంజ్ఞల రూపంలో కానీ, గుర్తుల రూపంలో కానీ అమ్మాయిల్ని ఇబ్బంది కానీ చేస్తే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి సెక్షన్ 509 ప్రకారం వాళ్ళందరికీ కూడా సంవత్సరం తగ్గకుండా జైలు శిక్ష విధించబడుతుంది. అదేవిధంగా జైలు శిక్షతో పాటు వాళ్ళ మీద స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉంటే వాళ్ళు
ఏ ప్రభుత్వ ఉద్యోగానికి కానీ ఏ ప్రైవేట్ ఉద్యోగానికి కానీ వాళ్ళు అర్హులుగా భావించబడరు. ఇక్కడ ఈ ఏరియాలో అందరూ కూడా పోలీసు ఉద్యోగానికి అదేవిధంగా ఆర్మీ ఉద్యోగాలకి వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద ఎటువంటి కేసులు నమోదు అవ్వలేదని ఒక నోటు సర్టిఫికేట్ ఒక సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. సో అందుకని ఏంటంటే అలాంటి యూటీసీ కేసులు ఇప్పుడు మీరు పట్టుబడ్డా కూడా అవి జీవితాంతం కూడా మిమ్మల్ని దేనికి పనికి రాకుండా చేస్తాయి. కాబట్టి అమ్మాయిలు కూడా బయట ఉన్నటువంటి కుర్రాళ్ళతో చేరి మీ స్టూడెంట్స్ని లేదా ట్యూషన్కి వచ్చే వాళ్ళని యూటీసీ చేస్తే మాత్రం పోలీసు దృష్టికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. వాళ్ళని కేసులు రిజిస్టర్ చేసి కోర్టుకు పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మన కర్లపాలెంలో ఎక్కువగా మైనర్ డ్రైవింగ్స్ అంటే ఒక వ్యక్తి 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ నడపాలంటే 18 సంవత్సరాల వయసు దాటితేనే వాడు లైసెన్స్ పొందిన తర్వాత మాత్రమే ఆ వెహికల్స్ ని వాళ్ళు నడపడానికి అర్హులు. మనవాళ్ళు 7వ తరగతి 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి కూడా ట్రిపుల్ రైడింగ్ వేసుకొని స్కూటీలు వేసుకొని లేదంటే పల్సర్ బోర్డు మీద సెంటర్లలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే పోలీసులకి కనిపించిన పట్టుబడినా సరే వాళ్ళని కూడా కేసులు పెట్టి కోర్టుకు పంపడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఫర్దర్గా ఫ్యూచర్లో మీరు ఎటువంటి గవర్నమెంట్ ఉద్యోగానికి అర్హులు కాదు, అదేవిధంగా మీకు ఎటువంటి పాస్పోర్ట్లు రావు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రీవెరిఫికేషన్ సర్వే పక్కాగా నిర్వహించాలి, జిల్లా కలెక్టర్ వెంకటమురళి. వర్షాల వలన చేతికి వచ్చిన పంట పాడైపోతోందని ఆందోళన వ్యక్తం చేసిన రైతులు. ఇళ్ల స్థలాలు ఇచ్చారు, సౌకర్యాలు మరిచారు, జగనన్న కాలనీ వాసుల ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.